దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీ సాక్ష్యమును బట్టి నేను కూడా ప్రేరేపించబడి చిన్న సాక్ష్యం చెప్పాలని మరి మేము ముందుకు వచ్చాను. నాకు క్రైస్తవ విశ్వాస జీవితంలో నాకున్న అనుభవం ఏంటంటే, చాలామంది హైందవంలో నుంచి క్రైస్తవులకు మారిన తర్వాత హైందవ్యములో ఉన్నటువంటి భక్తి జీవితము ఎలాగుంటుందంటే, ఒక అబ్బాయికి ఒక అమ్మాయికి పెళ్లి చేస్తే పెళ్లి చేసిన పురోహితుడికి కాళ్ళకు దండం పెడతారా? ఆ తర్వాత తల్లిదండ్రులకు పెట్టిస్తారు, ఆ తర్వాత అత్తమామకు పెట్టిస్తారు, ఇంకా పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా పెట్టిస్తారు. ఇది హైందవంలో ఉన్నటువంటి ఒక మంచి, దాన్ని ఏమంటారు, సాంప్రదాయం. అది తప్పని నేను అనట్లేదు, కానీ అట్లాంటి సాంప్రదాయంలో ఉన్నటువంటి భక్తి జీవితంలో ఉన్నవాళ్ళు క్రైస్తవ జీవితంలోకి రాగానే రక్షణ పొందిన తర్వాత మరి చాలామంది వాళ్ళ యొక్క ప్రవర్తనను గమనించినప్పుడు నాకేమనిపించిందంటే, సరైన బోధ వాళ్ళు చేసుంటే వీళ్ళు అట్లా తయారయ్యేవాళ్ళు కాదు. బైబిల్ గ్రంథంలో కాళ్ళకు మొక్కకూడదు, అలా మొక్కాలని ప్రయత్నం చేసినప్పుడు దేవదూత వద్దని వారించిందని ప్రకటన గ్రంథంలో ఉంది. కాబట్టి కాళ్ళకు మొక్కడం అనేది తప్పు. ఎందుకంటే దేవదూతే చెప్పాడు, నేను మీతో సహదాసుడను, నా కాళ్ళకు దండం పెట్టద్దు, ప్రభువుకు ఒక్కళ్ళకి నమస్కారం చేయమని అన్నాడని. దానిని బట్టి దైవజనులను పాదాభివందనం చేయడం, లేదా వారికి పాద పరిచర్య చేయడం, లేదా వారి పాదాలు కడగడం అనే దాన్ని చాలా అబ్జెక్షన్గా చెప్పడం, దేవుడు ఒక్కడే తప్ప ఇంకెవరిని మనం ఇది చేయకూడదని చెప్పే కొన్ని బోధలను బట్టి వారు ఆ ప్రవర్తనకు వచ్చారు అని నాకు అనిపించింది. అట్ ది సేమ్ టైం ఆ ప్రవర్తనలో ఉన్నప్పుడు ఒక దైవజనుడిని నువ్వు లేఖనములో చెప్పినంతగా నువ్వు లేనప్పుడు, ఉదాహరణకి మీరు చూడండి, అపోస్తులుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము, మొదటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనంలో, సత్క్రియలకు పేరు పొందిన విధవరాలు పిల్లలను పెంచి పరదేశులకు ఆతిథ్యమిచ్చి పరిశుద్ధుల పాదములు కడిగి శ్రమపడు వారికి సహాయము చేసి ప్రతి సత్కార్యము చేయబూనుకొనినదైతే ఆమెను విధవరాలు లెక్కలో చేర్చమన్నాడు. అంటే ఇప్పుడు పరిశుద్ధుల పాదాలు ఒక విధవరాలే కడగల? అంటే నాకు వచ్చిన డౌట్ అది. యజ్ఞమూర్తి వేణుగోపాల్ గారికి యాక్సిడెంట్ అయ్యి 2 కాళ్ళు విరిగిపోయినప్పుడు ఆయన సర్జరీ అయిన తర్వాత ఆయన ఒంగోని కాళ్ళు కడుక్కోవడం కష్టం. అటువంటి పరిస్థితుల్లో చాలామంది ఆయన కాళ్ళు కడగడానికి శనివారం తెల్లవారుజామున, శనివారం సాయంత్రం, శుక్రవారం ఆత్మకూటంలో చర్చికి వచ్చిన ప్రతిసారి ఒక బకెట్ నీళ్లు పట్టుకొని ఎదురుగుండా కూర్చునేవాళ్ళు. అది వాళ్ళ జీవితంలో ఎలాంటి ధన్యత అంటే, నేను చూసా కళ్ళారా. పెళ్ళయి 2-3 ఏళ్ళు అయిన పిల్లలు పుట్టని ఒక అమ్మాయి ప్రతి వారం ప్రార్థనకు వస్తుంది, ప్రార్థన చేయించుకుంటుంది.
మరి ఎవరు చెప్తారో తెలియదు. ఒకసారి ఇట్లాగే నీళ్లు పట్టుకొని కూర్చుంది. అయ్యగారు వచ్చారు, కాళ్ళు కడిగింది. ప్రభువా, నా కాళ్ళు నేను కడుక్కోలేను, కాళ్ళు ఇరిగిపోయినాయి, వంకరగా ఉంటాయి ఇట్లా దొడ్డుకల్లాగా. ఈ బిడ్డ నా కాళ్ళు కడిగింది, ఈ బిడ్డకి ఏం అవసరం ఉందో నాకు తెలియదు, నీకు తెలుసు అని చిన్న ప్రార్థన చేశాడు అంతే. ఆ ప్రార్థనలో ఆయన నోటమ్మట గర్భఫలం ఇవ్వాలని చేశాడు. నెక్స్ట్ ఇయర్ కొడుకు పుట్టాడు. అంటే ఆయన ఆత్మ ప్రేరేపణతో ఉన్నప్పుడు చేసిన ప్రార్థన గొప్ప నెరవేర్పు. అమ్మాయికి ఎంత ఆదరణ ఉంటుంది చెప్పండి. అలాగున ఎంతోమంది చాలాసార్లు నేను బకెట్ పట్టుకుని ఉంచుంటే నన్ను అడిగేవాళ్ళు, అన్నా నేను గడుగుతానన్నా, నా అవసరం చాలా ఉంది, అయ్యారు చిన్న ప్రార్థన చేస్తే చాలంటే ఇచ్చేసేవాడిని అంతే. ఎందుకంటే నేను బోల్సార్లు అడిగా. అసలు మా ఇంటికి వస్తే సోఫాలో కూర్చోబెట్టి 2 కాళ్ళు బేషన్లో పెట్టి కడిగి, పాదాలు కడిగి కొత్త టవల్ తీసుకొచ్చి తుడిచేవాడు. ఎందుకంటే బాప్తిజం పొందినటువంటి విశ్వాసులకు గుడ్ ఫ్రైడే ముందు రోజు గురువారం రాత్రి అందరికీ కాళ్ళు కడిగేవాడు ఆయన. బాప్తిజం పొందిన వాళ్ళందరికీ. ఆయన చేత్తో బాప్తిజం పొందిన వాళ్ళకే కాదు, బయట ఎక్కడైనా నువ్వు బాప్తిజం పొంది సంఘంలో విశ్వాసగా కంటిన్యూ అవుతుంటే, ఒకవేళ నీకు పాదశుద్ధి జరగలేదని తెలిస్తే, వచ్చేమో పర్లేదు నేను కడుగుతానని చెప్పని కడిగేవాడు. ఎలా కడిగేవాడు తెలుసా? వేళ్లతో కాదు, చేతులతో కడిగేవాడు. కొంతమంది కాళ్ళు కడిగితే బేషన్లోకి వారం వేయి ఉంటుంది, స్నానం చేసి అనిపిస్తుంది, అలాగ వచ్చేది మట్టి. తర్వాత నేను అడిగాను, ఏందిరా ఎప్పుడు చేశారో స్నానం, నువ్వు ఎంత మట్టి వచ్చింది కాళ్ళ కంటే? లేదు లేదు, స్నానం చేయడం కాదు అని సొప్పులు వాడ్డట. ఆయన ఏ పల్లెటూరు నుంచో 100-150 కిలోమీటర్ల నుంచి వస్తాడు గుడ్ ఫ్రైడే ముందు రోజు ఈ పాశుద్ధి కొరకు. సొప్పులు వాడడం ఆ ఇంటికాంచి బయలుదేరిన కానించి మొదలుపెట్టి అక్కడ బస్ ఎక్కి విజయవాడలో దిగి, విజయవాడ బస్ ఎక్కి పటమటలో దిగి, పటమట నుంచి చచ్చిదాకా నడుచుకుంటూ వస్తాడు. అక్కడ చక్కగా పంపు పెట్టి కాళ్ళు కడుక్కోమని చెప్పిన అయ్యగారు చక్కగా ఏర్పాటు చేశారు. టైం అయిపోయింది, ఇప్పటికే లేటు, మళ్ళీ ఇప్పుడు ఇంకా లేట్ అని లోపలికి వచ్చి కూర్చుంటారు. ఇక్కడ మొత్తం ఆ ఊరు మొత్తం ఉన్న చెత్త అంతా మట్టి అంతా దాంతో వస్తుంది. అలాగే అంత అద్భుతంగా శుభ్రంగా కడిగి నడానికి కట్టుకున్న టవాలు తీసి కాళ్ళు శుభ్రంగా తుడిచి సిలువేసి వందనాలు చెప్పేవాడు. అది చూసినప్పుడు అనిపించింది, నేను చాలామంది పాదశుద్ధి చేయడం చూసా, ఈ ఏళ్ల మీదే ఒక నీళ్ళు పోతుంటే ఇట్టని సిలువేసేసి అట్లా చేయలే ఆయన. అందుకనే ఆయన ప్రేమ, ఆయన నడవడిక, ఆయన ప్రవర్తన. అట్లాగే 17వ వచనంలో చెప్పాడు, బాగుగా పాలన చేయు పెద్దలను విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడి వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రలుగా ఎంచమన్నాడు. ఇవన్నీ ఆ రోజుల్లో లేవు, చాలామంది ఇష్టపడరు, ఎందుకంటే వాళ్ళకి తెలియదు. నేనేమంటున్నానంటే, ఇలా చెయ్యాలనే మనసు నీకు లేనప్పుడు ఆ దైవజనుడు మీద నీకు ఉండే అభిప్రాయం ఏంటి? నాకు దేవుని తర్వాత ఈ భూమి మీద నన్ను ఆధ్యాత్మికంగా నడిపిస్తున్న ఇతడే నాకు దైవముతో ఇతడు ఏం చెప్తే అది నాకు వేదం, వాక్కు, నేను చేస్తాను అనేవాళ్ళు ఎంతమంది ఉంటారు? చెప్పిన ప్రతిదానికి ఈయన ఇలా చెప్పాడంటే ఏదో లోపం ఉంటుంది, ఏదో ఉంటుంది అనే అభిప్రాయాలు కలిగి దూరంగా ఉండేవాళ్ళు ఎక్కువ మంది. కానీ నా జీవితంలో నేను నా కుటుంబ విషయంలో కానీ, నా పెళ్ళి విషయంలో కానీ, నా వ్యక్తిగత విషయంలో కానీ ఇది వద్దు అని ఆయన నోటమ్మట వచ్చిందంటే ఇంకది ఎన్ని జరిగినా ఆకాశం తలకిందులైనా నేను నో, అంతే. నో అని చెప్పను అసలు. ఆయన ఏం చెప్తే అదే ఎస్, ఓకే, అంతే, దాటిపోలే. అలాగే దయాసార్ గారి దగ్గర, అట్లాగే ఓఫ్రి గారి దగ్గర మనం మీకు చెప్పాను, మీ ఇష్టం అనేటువంటి వాక్యం మీద అయ్యగారు మాట్లాడినప్పుడు అదంతా విన్న తర్వాత చాలాసేపు నన్ను నేను పరీక్షించుకున్నాను.
ఎప్పుడైనా అయ్యగారు నాకేమైనా చెప్పినప్పుడు మీ ఇష్టం అయ్యగారు అన్నానేమో, ఒకవేళ ఎప్పుడైనా అన్నానా అని జ్ఞాపకం పెట్టుకుంటే, గుర్తు చేసుకుంటే ఒక్కసారి కూడా నేను మీ ఇష్టం వల్ల ఓకే అయ్యగారు అలాగే అన్నా అంతే. అన్నీ ఈవెన్ మనోహర్ మ్యారేజ్ విషయంలో కూడా అట్లాగున ఎప్పుడైతే మనము నిలబడతామో, పైన దేవుడు, క్రింద అపోస్తులుడు, ఇక్కడ సంఘ కాపరి, వీళ్ళ ముగ్గురు నాకు ఇంపార్టెంట్, వీళ్ళే నాకు దైవం అని ఎప్పుడైతే మనం ఒక అభిప్రాయానికి వచ్చి లోబడి ఉంటామో, విధేయత కలిగి ఉంటామో, చెప్పిన దానికి ఇతను ఎందుకు చెప్తున్నాడు అనే, ఒకవేళ ఏదైనా వేరే లాభం ఉండి చెబుతున్నాడేమో అనే వేరే ఆలోచన కలిగి ఉంటే మాత్రం మన జీవితంలో చాలా నష్టపోతాం. కానీ ఒకవేళ దైవజనుడే దాన్ని ఏమంటారు, స్వబుద్ధితో, లేదా ఒక మాట ఉంది, స్వప్రయోజనము కొరకు ఒకవేళ దైవజనుడు చెబితే అది దేవుడు ఖచ్చితంగా లెక్క అడుగుతాడు. అది చాలా ఎంత భయంకరంగా ఉంటుందంటే, యాకోబు 3:1 చెప్పాడు ఏమని, మనము మరి కఠినమైన తీర్పు పొందుదమని ఎరిగి, అది అంత కఠినమైన తీర్పు ఉంది కాబట్టి స్వప్రయోజనంతో ఏమైనా చెప్పాడో, దుర్బుద్ధితో ఏమైనా చెప్పాడో చాలా ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి ఎప్పటికీ దైవజనుడు చెప్పడు. చెప్పేవాళ్ళు లోకంలో బోళ్ళ మంది ఉన్నారు, అవి మాకు అనవసరం. నేను ఫాలో అయిన నా ఫాలోయింగ్ చెప్తున్నా, ఏదైనా చెప్పనే విశ్వాసంతో నమ్మితే, అయ్యగారు చెప్పేవాడు వేణుగోపాల్ అయ్యగారు, నమ్మితే సొమ్ము, నమ్మకపోతే దుమ్ము అనేవాడు ఆయన. నమ్మితే సొమ్ము, నమ్మకపోతే దుమ్ము. కాబట్టి దేవుడు వెక్కిరింపబడ్డాడు. అట్లాగే మన జీవితంలో కూడా కార్యాలు జరగాలి అంటే ముందుగా దేవునికి ఎంత విధేయత కలిగి ఉన్నామో, మనకి దేవుడిచ్చినటువంటి ప్రవక్తకు, కాపరికి అంత నమ్మకంగా ఉండాలి. అలా ఉన్నప్పుడు దేవుడు చేసే కార్యాలు, నిజంగా ఈ 12 ఏళ్లలో దేవుడు నా పట్ల చేసిన కార్యాలు నాతో కూడా ఉన్న వాళ్ళకి తెలుసు కాబట్టి మళ్ళీ చెప్పడం వేస్ట్. ఒక్కనే వచ్చా, తర్వాత ఫ్యామిలీని తీసుకొచ్చా. ఈరోజు దేవుడు ఒక మందిరము, ఇల్లు, మరి బిడ్డల వివాహము అన్నీ దేవుడు సమకూర్చి జరిగించాడు. నాకెట్లా చేశాడో అట్లాగే సంఘములో ఉన్న ప్రతి ఒక్కరికి చేయాలని కోరుకుంటా. 100% కోరుకుంటా, దేవుడిని అడుగుతా, బతిమాలుతా. నాకు ఇచ్చినటువంటి, నాకు ఆత్మీయ తండ్రి యజ్ఞమూర్తి వేణుగోపాల్ గారు అవసరమైతే మీ కొరకు దేవుని ఎదుట నా ప్రాణమైన అడ్డు పెడతానేవాడు. అక్కడే నేను ఫ్లాట్ అయిపోయి కొన్ని సంవత్సరాలు సత్యం తెలిసిన రాలేకపోయా. ఎవరు పెడతారు ప్రాణం? పెడతారు ఎవరైనా? అంతగా మరి అట్లాంటి దైవజనులు దేవుడు ఇచ్చాడు. నాకు చాన్నాళ్ళు తెలియని ఒక విషయము, నా దగ్గరికి వచ్చినటువంటి నా ఆత్మీయ పిల్లల్లో ఒక ఆయన చాంద్ ఉస్మాన్ అన్నాడు నాతో ఒక మాట, అయ్యగారు మీరు చాలా ధన్యులని. ఎందుకు అట్లా అన్నావు చాంద్ అంటే, ఇద్దరు దైవజనులు, ఒకళ్ళు యజ్ఞమూర్తి వేణుగోపాల్ గారు మీకు రక్షణలోకి నడిపిస్తే, అద్దంకి రంజిత్ తోఫీ గారు మీకు అభిషేకం ఇచ్చాడు. ఈ ఇద్దరు దైవజనుల యొక్క జీన్స్ మీలో ఉన్నాయి అయ్యారు. లోకంలో తల్లిదండ్రుల జీన్స్ పిల్లలకు వస్తాయంట. అలాగే ఆధ్యాత్మిక ప్రపంచంలో ఆత్మీయ తండ్రి జీన్స్ పిల్లలకు వస్తాయంట. అవి మీలో నేను చూశాను అయ్యారు. నాకు చాలా సంతోషం, అందుకనే మీరు చాలా అదృష్టవంతులు అయ్యారు అన్నాడు. నాకు అప్పటి వరకు అలా జీన్స్ వస్తాయని అనే మాట నాకు తెలియదు. ఆ తర్వాత ఓఫిర్ గారి నోటి విన్నా ఆ మాట నేను. కాబట్టి దేవునికి స్తోత్రం. అందును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ
నాతో పాటు మన సంఘ బిడ్డలందరికీ వారి వారి అవసరతలను ఈ 2026 సంవత్సరంలో దేవుడు తీర్చేసి 26 ఎండింగ్లో మళ్ళీ అద్భుతమైన సాక్ష్యాలతో దేవుని మహింపర్దాం. దేవుడిచ్చిన సాక్ష్యం దీవించును గాక. ఆమేన్.